కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జై. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే శ్రీకృష్ణుడే సర్వకారణ కారణము అనేది ఏ విధంగా అనేది ఈరోజు 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము 16, 17, 18, 19 4 శ్లోకాల ద్వారా తెలుసుకుందాము. చాలా అద్భుతమైనటువంటి విషయం, శ్రద్ధగా వినండి. భగవంతుడే అన్నిటికీ సర్వ. ఇప్పుడు మనం జీవిస్తున్నాము, ఎంతో మందిని చూస్తున్నాము. మన జీవన విధానంలో ప్రతిదీ కూడా కృష్ణుని ఎలా మనం గుర్తించవచ్చు? సర్వకారణ కారణము అనేది మనకు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు భగవంతుని స్థుతిస్తూ ఉంటాడు. ద్వాపరయుగంలో బ్రహ్మ వల్ల అపరాధం జరుగుతుంది కృష్ణుడి పట్ల. అప్పుడు బ్రహ్మ స్థుతిస్తున్నాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మొదటి జీవుడు. ఆయనకు తెలుసు, ఆయనకు డైరెక్ట్ భగవంతుడితో కాంటాక్ట్ ఉంది. భగవంతుడి యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. అప్పుడు ఈ సృష్టికి కారణం ఎవరు? బ్రహ్మకు జనకుడు ఎవరు? బ్రహ్మకు తండ్రి భగవంతుడు. కాబట్టి బ్రహ్మ ద్వారా సృష్టి జరిగింది. సో ఇక్కడ అటువంటి బ్రహ్మ డిక్లేర్ చేస్తున్నాడు సృష్టికి ఎవరు అనేది. సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కారణభూతుడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడే స్వయంగా ద్వాపరయుగంలో మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడి ద్వారా డిక్లేర్ చేస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? సో మనము ఎన్నో రకాలుగా చూసి కృష్ణుడిని ఏదో జస్ట్ ఒక ఆరాధ్య దైవము లేకుంటే ఇంకేదో సైడ్గా లేకుండా అందరి దేవతలతో ఒకరిగా మనం భావిస్తూ ఉంటాం, కానీ కాదు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు 16వ శ్లోకంలో, నేనే క్రతువును, యజ్ఞమును, పితరులకు ఒసగే ఆహుతిని, స్వస్థత కూర్చే ఔషధమును, దివ్య మంత్రాన్ని నేనే నెయ్యిని, అగ్నిని, ఆహుతిని. అంటే మనము యజ్ఞాలు చేస్తుంటాం, యజ్ఞ సామాగ్రి భగవంతుడే. ముఖ్యంగా యజ్ఞానికి కావాల్సింది నెయ్యి. ఆ నెయ్యి నేనే. సో యజ్ఞము ఎలా జరుగుతుంది? అగ్నిని నేనే, ఆహుతి ప్రతిదీ కూడా భగవంతుడు. ఈవెన్ మనం వేసుకుని మనం అనారోగ్యం గురవుతే మనము ఒకవేళ మళ్ళీ ఆరోగ్యవంతులం కావాలంటే ఔషధము కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. సో ఒక్కొక్క శ్లోకంలో శ్రద్ధతో విని, ఇంకా ఇవి విన్న తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాల్లో మనం ఏం చెయ్యాలి, మరి ఎవరికి ఆఫరింగ్ చేయాలా, మన జీవితం ఎలా మలుచుకోవాలనేది ఈ శ్లోకాల్లో ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు భాష్యంలో, జ్యోతిష్టోమం అని తెలియబడే వైదిక యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే. అంటే యజ్ఞం అంటేనే భగవంతుడు. ఇది ఆల్రెడీ మనకి ఎక్కడ 3rd చాప్టర్లోనే చెప్పడం జరిగింది. ఎక్కడ అది? 3వ అధ్యాయము 13వ శ్లోకంలో చెప్పారు. యజ్ఞ శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకి విజయ్ భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారం. యజ్ఞంలో సమర్పించడం ఏంటి? సో భగవంతుడు యజ్ఞం అంటేనే యజ్ఞ పురుషుడు భగవంతుడు. సో మరి ఆ యజ్ఞ పురుషుడికి సమర్పించింది ప్రసాదం మాత్రమే స్వీకరించండి అంటున్నాడు. ఇక్కడ జ్యోతిష్ఠోమం అని తెలియబడే వైదిక యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే. తర్వాత స్మృతి పురాణంలో చెప్పినటువంటి మహా యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా మనకు శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుడు 1.2.28, 29 శ్లోకాలు కూడా చెప్తున్నారు. వాసుదేవ పరా వేద, వాసుదేవ పరా యుగ, పరా క్రియా, వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరాగతి. ఈవెన్ దాంట్లో అక్కడ కూడా వాసుదేవ పరంతప, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరావేద అంటే వాసుదేవ పరంజ్ఞానం. సర్వం భగవంతుడే అని భాగవతం ద్వారా డిక్లేర్ చేస్తున్నాడు. 6 తర్వాత 7వది వాసుదేవ పరోధర్మ. వాసుదేవుడి చెప్పింది పాటించడమే జీవుల యొక్క ధర్మము. దానివల్ల జీవులకు ఫలితం ఏంటి? వాసుదేవ పరాగతి. వాసుదేవుడిని పొందటమే జీవుడి యొక్క పరమ లక్ష్యం అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడు? మనకు చాలా మంది సంవత్సరికాలు అవి ఉంటాయి. ఓకే, దాంట్లో చూడండి అందరూ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. పితృలోకానికి అర్పించే ఆహుతి లేదా పితృలోక ప్రీత్యర్థం నిర్వహించే యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే. మరి పితృదేవతల్లో పితృలోకాల్లో ఉంటారు,
వాళ్ళకు అర్పించేటువంటి ఆహుతులు వాళ్ళకి ఏదో సమర్పిస్తూ ఉంటారు. సో అదేవిధంగా పితృలోక వాసుల ప్రీత్యర్థం కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం కూడా కృష్ణుడే. మరి ప్రతి యజ్ఞానికి కావాల్సింది నెయ్యి. ఆ నెయ్యి కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ మనం చెప్తున్నాం. పోనీ యజ్ఞ నిర్వహణకి కావలసినటువంటి మంత్రాలు, ఆ మంత్రాలు కూడా శ్రీకృష్ణుడే. తర్వాత యజ్ఞం స్టార్ట్ చేయాలంటే అగ్ని. అగ్ని పాంచభౌతికములలో మనకు ఈ సృష్టి మనకు 5 రకాలటువంటి పంచభూతాలతో కూడుకుంది. దాంట్లో అగ్ని ఒకటి. అది కూడా భగవంతుడు శ్రీకృష్ణుడే అంటున్నాడు. అగ్నిని కూడా నేనే అంటున్నాడు. మరి భగవంతుడు సర్వం భగవంతుడే అనేది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. అంతేకాకుండా భగవంతుడు ఈ వేదాలలోని కర్మకాండలలో ఏదైతే వైదిక యజ్ఞాలు ఉంటాయో అవన్నీ కూడా నేనే అంటున్నాడు. మరి అలాంటిది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా 33 కోట్ల దేవీ దేవతల యజ్ఞాలు చేసామనుకోండి, ఈ జీవితం సరిపోదండి మనది. మనం ఒకవేళ 100 సంవత్సరాలు బతికినా 100 ఇంటూ 365 కొడితే కూడా మనం 33 కోట్ల ఇంత దేవతలను రోజు ఒక దేవతను పూజ చేసినా అందరినీ సాటిస్ఫై చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమంటాను, కాబట్టి కృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొన్న వారిని వేదాలలో చెప్పడు సమస్త యజ్ఞాలను చేసిన వాడుగా మనం గుర్తించవచ్చు. మరి అన్ని యజ్ఞాలు మనం చేయలేము, అందరి దేవతలను మనము సాటిస్ఫై చేయలేము. కాబట్టి ఆ యజ్ఞము చేయాలంటే యజ్ఞము భగవంతుడే, యజ్ఞ పురుషుడు భగవంతుడే, యజ్ఞ సమిధులు భగవంతుడే, యజ్ఞము కావాల్సిన అగ్ని నెయ్యి ప్రతిదీ భగవంతుడు అయినప్పుడు ఇంకా ఇండైరెక్ట్ వే ఎందుకు, డైరెక్ట్ వేలోనే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉంటే సరిపోతుంది. దీన్ని దయచేసి అందరూ తర్వాత అడుగుతాను నేను, మీకు ఏం అర్థమైందని చెప్పేసి చక్కగా వినండి. సో ఎవరినైనా అడగొచ్చు ప్రశ్నలు. ఓకే, ఇక నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు అంటే మనం నిజ జీవితంలో ఇవన్నీ పనులు చేస్తాం. దీనికి ఫస్ట్ శ్లోకంలో మనం చేసే ప్రతి యజ్ఞానికి కృష్ణుడే, యజ్ఞానికి కావాల్సింది ప్రతిదీ కృష్ణుడే అని స్వయం కృష్ణుడు డిక్లేర్ చేశాడు. నెక్స్ట్, ఈ జగత్తుకు నేను ఈ జగత్తుకు తండ్రిని, తర్వాత తల్లిని, పోషకుడను, పితామహుడను, జ్ఞాన లక్ష్యమును, పవిత్రము చేసేవాడిని, ఓంకారమును నేనే. తర్వాత 4 వేదాలలో ఋగ్వేద, సామవేద, యజుర్వేదం ఇవన్నీ కూడా నేనే అంటున్నాడు. దీనికి మనం నెక్స్ట్ చాప్టర్లో భగవంతుడు 10వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, సృష్టికర్తను, నా నుండే సమస్తం ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన బుద్ధిమంతులు. అలా తెలుసుకొని వదిలేరు, తెలుసుకొని నా భక్తియుత సేవలో నెలకొని నన్ను హృదయపూర్వకంగా పూజిస్తారు అంటున్నాడు. అందుకని ఇక్కడ కూడా ఏమంటాడు, మనం ఏమని తెలుసుకోవాలా, మనకు తల్లి తండ్రి ఉన్నారు. మన తండ్రి ఎవరు, ఆయన తండ్రి ఎవరు, ఆయన తండ్రి ఎవరు, అలా మనం బ్యాక్ వెళ్తే మనందరికీ ఎవరు, బ్రహ్మ మూలం. బ్రహ్మకు తండ్రి ఎవరు, కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ జగత్తుకు తండ్రి అంటున్నాడు, మనం ఒక్కొక్కరికి కాదు, ఈ మొత్తం జగత్తుకు నేను తండ్రి. ఎందుకు, ఈ జగత్తుని సృష్టించమని చెప్పింది బ్రహ్మకు నేనే, తర్వాత జగత్తుకు తల్లి. ఈ మహత్తత్వము, లైక్ మనము ఈ చెట్లు చేమలు చూస్తున్నాం, భూమిలో నాటుతున్నాం, మరి అది ఎవరు, ఆ భూమిలో భగవంతుడు మహత్తత్వ రూపంలో ఉంటాడు. జగత్తుకు తల్లిని నేనే. పోషకుడు ఎవరండి, మనం అంటూ మా అమ్మ నాన్న పోషిస్తున్నారు కాదు, మన అమ్మ నాన్న మనకు గాలిని ఇస్తున్నారు, ఆక్సిజన్. అమ్మ నాన్న వాటర్ ఇస్తున్నారా, అమ్మ నాన్న మనకు ధాన్యాన్ని ఏమన్నా క్రియేట్ చేయగలుగుతున్నారా? పోషణ మరి ధాన్యం లేనిది, గాలి లేనిది, నీరు లేనిది మనం ఎలా పోషించబడుతున్నామండి? మనము ఎన్నో ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు ఎవరు, మన అమ్మ నాన్న ఇస్తున్నారా? తయారు ఎలా అవుతుంది? కాబట్టి పోషకుడను, తండ్రే కాదు పితామహుడను కూడా నేనే. తర్వాత జ్ఞానం అంటూ ఏమైనా ఉందంటే జ్ఞాన లక్ష్యమును నేను. మనందరం కూడా జ్ఞానాన్ని పొందుతున్నాం, కానీ జ్ఞానం యొక్క లక్ష్యం లేకుండా జ్ఞానాన్ని పొందితే యూజ్లెస్. చాలా మంది ఇంజనీరింగ్ చదువుతారు, లేకపోతే ఇంకేదో మెడిసిన్ చదువుతున్నారు అనుకోండి, దాని యొక్క లక్ష్యం, పర్పస్ ఏంటండి? పర్పస్ ఏదైనా ఉండాలా. ఇంజనీరింగ్ చదువుతుంటే ఇంజనీరింగ్ తర్వాత జాబ్ సంపాదించడమా, లేకపోతే హైయర్ స్టడీస్ చదవటం అనేది ఉండాలి. లేకపోతే ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంట్లో కూర్చోవడానికి
4 సంవత్సరాలు లేదంటే 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఎందుకండి? జ్ఞాన లక్ష్యము. కాబట్టి అదైతే మనకు ఏదో జాబు, శరీరాన్ని పోషించడానికి జాబ్ ఉంటుండొచ్చు. దాని తర్వాత శరీరం ఎంత పోషించినా ఒకానొక రోజు శరీరం నుంచి మనం విడ్రా అయి వెళ్ళిపోతాం. మరి అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఎందుకు ఈ దేహాన్ని తీసుకున్నాను? ఈ దేహంలో నేను తీసుకోవడానికి ముందు ఎక్కడున్నాను? ఈ దేహము ద్వారా నేను ఏం చెయ్యాలి? మళ్ళీ దేహంలోంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను నేను. మరి ఎక్కడికి వెళ్ళాలి నేను? ఈ దేహంలో ఉన్నప్పుడు అందరూ బంధుత్వాలు అందరూ ఉన్నారు నాతో పాటు. ఆ తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. దేహంలోంచి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరితో కలుస్తాను? నా ఫ్రెండ్స్ ఎవరు? నేను ఎక్కడికి వెళ్తాను? నా నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ అనేది చెప్పేదే జ్ఞానం యొక్క లక్ష్యము. జ్ఞాన లక్ష్యము భగవంతుడు. తర్వాత మనని పవిత్రము చేసేవాడు భగవంతుడు. మరి ఒక ఆచార్యుడు చెప్తా ఉంటారు, మనము చాలా పరమ చండాలమున్నాము, మూర్ఖులమున్నాము, పరమ మూర్ఖులమున్నాము. మనని ఎలా భగవంతుడు పవిత్రం చేస్తాడండి? సో భగవంతుడి దగ్గర మనం ఎలా వెళ్తాం డైరెక్ట్గా? సో అయితే దీన్ని పరమ పవిత్రుడు భగవంతుడు. ఆ పవిత్రము చేయించేవాడు ఆచార్యుడు. ఆచార్యుడు రికమెండ్ చేస్తాడంట భగవంతుడికి, హే ప్రభు, దీనబంధు, ఆపద్ బాంధవ, అనాథ రక్షక, ఈ అనాథ రక్షకుని కాపాడండి, దీనబంధుని కాపాడండి. సో భక్తవత్సల అంటే నేను ఈయనని కాపాడలేను అని భగవంతుడు అంటాడు. ఎందుకు స్వామి అంటే, వీడు అనంత జన్మల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు వీని పవిత్రం చేయడానికి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రణామం చేస్తాడు, తల్లి గర్భం రాగానే మళ్ళీ ఇలా చేయి పట్టుకుంటే చేయి వదిలేసి పరిగెడతా ఉంటాడు. వీరిని నేను పవిత్రం చేయలేను అంటాడంట. అప్పుడు గురువు గారు వేడుకుంటాడు, ప్రభు మీరు దీనబంధువు అనేది మీకు భూలోకంలోనే మీకు ఆ పేరు. మీరు మీ వైకుంఠ లోకంలో ఎవడు అపవిత్రులు ఉండరు, ఎవరు పాపులు ఉండరు. అర్థమైందా? అక్కడంతా పవిత్రమే, మీరు పవిత్రం, మీ ధామం పవిత్రము. మరి మీకు మిమ్మల్ని పరమ పవిత్రుడని గాని, ఆపద బాంధవుడు గాని, దీనబంధువు అని గాని మీకు ఆ పేరు ఎక్కడ సార్థకత? ఇక్కడే కదా, భూలోకంలే కదా. ఇతన్ని మీరు రక్షించండి. మీరే ఈయనకు తండ్రి, మీరే తల్లి, మీరే పోషకుడు, సర్వం మీరే. వాడు గుర్తించలేకపోతున్నాడంటే భగవంతుడు అప్పుడు ఆ గురువు గారు రికమెండ్ చేస్తే, సో వీడు ఎంతో కాలము నన్ను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు అన్నా కూడా గురువు గారు రికమెండేషన్ చేయడం వల్ల అప్పుడు భగవంతుడు అశ్రుధారలు గారుస్తూ ఆ జీవుణ్ణి స్వీకరిస్తాడంట, జీవుణ్ణి అనుగ్రహిస్తాడు. అర్థమైందా? సో కాబట్టి ఈ విధమైనటువంటి రియలైజేషన్ ఏ శాస్త్రం వెతికినా, మొత్తం వేదాలన్నీ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఇవన్నీ ఏ వేదాన్ని వెతికినా కూడా ఆ వేదాల యొక్క సారము భగవంతుడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన తండ్రి చనిపోతే ఇంకా నాకు అంతా పోయింది, నా జీవితం వేస్ట్. నా భర్త చనిపోయిందంటే నా జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. తర్వాత తల్లి లేదంటే ఇంకేముంది? తల్లి తండ్రి సర్వం భగవంతుడిని మనకి ఇక్కడ చెప్పడం. ఆ విధమైనటువంటి మనం స్టేజ్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఎలా రాగలుగుతాము? మనము భగవంతుడు 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటది? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనందరము పాపమయ జీవితాన్ని గడుపుతున్నాం, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఎందుకు? ఎన్నో కలతలతో, ఎన్నో బాధలతో, మానసిక టెన్షన్స్ తో బతుకుతా ఉన్నాం. ఎందుకు? ఈ ప్రకృతితో మనము అంటే మనసుతో కూడుకొని 5 రకాలటువంటి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, 10 + 1 11 ఈ యొక్క ఇంద్రియాల యొక్క కలయిక వల్ల మనము ప్రకృతి స్థాని కర్షతి, ఈ యొక్క సంఘర్షణతో కూడుకున్నటువంటి జీవితంలో మనం గడుపుతా ఉన్నాము. ఎందుకు గడుపుతున్నాము? నేను భగవంతుడి అంశను అని తెలియకపోవడం వల్ల. దీనికి ఆచార్యులు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకడు చిన్నప్పుడు చాలా కోటీశ్వరుడు అనుకుందాం. వాళ్ళు అనుకోకుండా ఎక్కడో ఒక పెద్ద పిక్నిక్ ప్లేస్కి వెళ్ళారు, ఒక పెద్ద జాతర ఉంది. ఆ అబ్బాయి ఎక్కడ మిస్ అయిపోయాడు. సో ఎంత వెతికినా దొరకలేదు. వేరే వాళ్ళకు ఇవాళ రేపు కొంతమంది కిడ్నాప్ చేస్తారు కదా, అట్లా అడుక్కొని భిక్షాటన చేసే వాళ్ళకు దొరికిండు. ఆ అబ్బాయిని ఏం చేశారు? డ్రెస్సింగ్ ఉన్నది, ఆయన తీసుకెళ్ళి మొత్తం చిరిగిపోయిన బట్టలు, మాటలు రావు, చిరిగిపోయిన బట్టలు వేసి ఆమె ఏం చేస్తుంది? వాడిని పట్టుకొని అడుక్కుంటా ఉంది ఎక్కడో వెళ్ళిపోయి.
వీళ్ళకు ఒక్కగానొక కొడుకు. సో కరోడ్పతులు. సో వాళ్ళు ఇంకా ఆయన జ్ఞాపకంలో ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. అర్థమైందా? వాడు ఎక్కడ పోయాడో, ఎక్కడ ఉన్నాడో అని. వీళ్ళు ఏం చేస్తారు, వాడిని అలా పెట్టుకొని భిక్షాటన చేస్తా ఉన్నారు. సో వాడు తర్వాత బిచ్చగాడుగా మారిపోయి అడుక్కొని తింటూ ఉన్నాడు వాడు. కానీ ఒకసారి అనుకోకుండా సో వాళ్ళు అతను తారసపడడం జరిగింది. సో ఆ అతని ఎవరైతే ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఇతన్ని తీసుకొచ్చి పాపం ఆ భిక్షాటనకు దొరకక దుర్భర పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన గురించి తెలిసిన వాడు, ఇద్దరి గురించి తెలిసిన వాడు ఒకతను ఏం చేస్తాడంటే అతని గురించి ఈ యజమానికి చెప్తాడు, ఇలా మీ కొడుకు అక్కడ ఉన్నాడు. చాలా సంతోషపడతాడు. నేను ఆయన తీసుకోవడానికి వెళ్తే మరి నన్ను అంగీకరిస్తాడా అని చెప్పేసి. రావడానికి యజమాని రెడీగా ఉన్నాడు, కానీ ఇక్కడ వీడు రెడీగా ఉన్నాడో లేదో. వీడిక్కడ ఏదో అడుక్కుంటూ ఆ జీవితంలో ఆనందంగా బతుకుతా, వాడికి అన్ని చెడు అలవాట్లు అయిపోయి తాగడము, తినడము, వీళ్ళంతా డిసిప్లిన్ లైఫ్. అప్పుడు అంటే లేదు లేదు నేను అతన్ని ఒప్పిస్తానని చెప్పేసి. ఒకవేళ అతను చెప్తాడు, ఇట్లా మీ తండ్రి చాలా డబ్బు గలవాడు, ఆయన దగ్గర పెద్ద, నువ్వు ఏ కంపెనీకి సెక్యూరిటీ లాగా ఏదో అలా బతుకుతావు, లేకుండా ఆ కంపెనీ ముందు అడుక్కో తింటూ ఉన్నావో ఆ కంపెనీ ఓనరే మీ తండ్రి అంటే, తెలివిగలవాడు ఏం చేయాలా, నాకు పరిచయం చేయండి ప్రభు, నేను మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్తా అని అనాల. కానీ చెప్పినా కూడా వినకపోతే అడుక్కొని తింటా ఉన్నా, ఇదే బాగుంది నాకు జీవితము అన్నాడు అనుకోని, వాడిని ఎవరు మారుస్తారు, ఎవరు బాగుపరుస్తారు? సో కాబట్టి ఇక్కడ ఆ అటువంటి దరిద్ర పరిస్థితి నుంచి సో ఉత్తమమైనటువంటి ఆయన జీవితానికి మార్చేది ఎవరైతే మీడియేటర్ ఉన్నారో ఆయన్నే భగవంతుని భక్తునికి పరిచయము, భక్తుని భగవంతునికి శరణాగతి కల్పించేవాడే గురువు. కాబట్టి అటువంటి గురువు మనకు నువ్వు భగవంతుని అంశ అని మనకు తెలియపరుస్తాడు. భగవంతుడిది రెడీగా ఉన్నాడు, భగవంతుడికి తెలుసు, ఎందుకంటే జ్ఞానమే భగవంతుడు. ప్రతి ఒక్కరి నా అంశాన్ని తెలుసు. భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్పిన మనం స్వీకరించడానికి రెడీగానేమో. నేను భగవంత్ అంశ, నేను భగవంతుడితో ఉండాలా, నేను షడైశ్వరి సంపన్నుడి యొక్క కుమారుణ్ణి అని. అలా కాకుండా నాకు తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు, ఉన్నా కూడా నాకు ఆస్తి లేదు, లేకుంటే నేను ఇలాంటి దుర్భరమైన జీవితము, ఇవన్నీ మనం ప్రకృతితో కొడుకు. సో ఏదైతే మనము ఈ 5 రకాలటువంటి ఇంద్రియాలు లేదా కర్మ జ్ఞాన 5, కర్మేంద్రియాలు 5, 10 మనసుతో ఈ 11 ఇంద్రియాల యొక్క సుఖాల గురించి ఆ ఇంద్రియ కర్మలో చెప్పుకొని మనము నిజమైనటువంటి మన తండ్రి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కూడా మనం మర్చిపోయి దుర్భరమైనటువంటి జీవితాన్ని, అసహజమైనటువంటి జీవితాన్ని బతుకుతా ఉన్నాం. అసహజం అంటే నేను దేహాన్ని, నాకు ఈ దేహ సుఖాలను పొందుతూ జీవించడమే నిజమైన జీవితం అనుకుంటున్నాము. కానీ అటువంటి రోగగ్రస్త జీవితం అది. నేను భగవంతుడి అంశను అనుకోవడం అనేది ఆరోగ్యమైన జీవితము, అదే పవిత్ర జీవితము. నేను భగవంతుడి అంశ కాదు, నేను మా ఫలానా తల్లి తండ్రి, మా వంశం ఇది, మా గోత్రం ఇది, మా ఇది అని బతకడము అది అసహజమైనటువంటిది, భవరోగ జీవితము. కానీ మనకు అటువంటి భవరోగ జీవితం నుంచి పవిత్రీకరించేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు. మరి భగవంతుడు ఎలా మనల్ని పవిత్రీకరిస్తాడు? భగవంతుడి యొక్క శుద్ధ నామము, భగవంతుడి యొక్క నామము మనని పవిత్రీకరిస్తుంది. ఎలా పవిత్రీకరిస్తుందంటే ఈ భవసాగరంలో మనం మునిగిపోతా ఉన్నాం. అటువంటి భవసాగరంలో ఎవరన్నా సో మునిగే వాళ్ళకు చాలాసార్లు ఏం చేస్తారు, వరదలు వచ్చినప్పుడు బోట్లను పంపిస్తారు, ఇంకా కష్టం అనుకుంటే హెలికాప్టర్ నుంచి పంపిస్తూ ఉంటారు. అలా మనకు భగవంతుని చేరుకోవడానికి, ఈ భవసాగరాన్ని దాటడానికి భగవంతుడి యొక్క నామము మనకు ఒక 2 రెక్కల్లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో రా మా, అర్థమైందా? రా అనే ఒక రెక్క, తర్వాత మా, అలా రామనామము లేదా కృష్ణనామాన్ని మనము కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే ఈ భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన ద్వారా భగవంతుడి చరణ ఆశ్రయాన్ని పొందుతారో వాళ్ళు చాలా సులభంగా భగవంతుడి యొక్క కారణముని అర్థం చేసుకోగలుగుతారు. భగవంతుడే సర్వస్వము, భగవంతుడే వేదాల సారము, భగవంతుడే ఓంకారం యొక్క దివ్య నాదము అని అర్థం చేసుకోగలుగుతారు.
అన్ని ఓంకారం ఏంటి? అన్ని ప్రణవ మంత్రాలలో ఓంకారం అత్యంత ప్రధానమైనటువంటిది. తర్వాత మనందరం జీవిస్తా ఉన్నాము. ఈ జీవితానికి అంటే తెలివితేటలు ఉన్నవాడు, తెలివి లేనివాడు, అంటే మెంటల్లీ రిటైర్డ్, మెంటల్లీ పర్ఫెక్ట్ వాళ్ళకు తేడా ఏంటి? మెంటల్లీ రిటైర్డ్ అనేవాడు ఒక లక్ష్యం లేకుండా జీవిస్తాడు. వాడికి ఏమీ లక్ష్యం ఉండదు. వాడు తానికి అప్పుడే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు, అప్పుడే ప్రెసిడెంట్ అనుకుంటాడు, మెంటల్లీ రిటైర్డ్. కానీ సో ఈ మనసు బుద్ధి బాగున్న వాళ్ళు ఒక లక్ష్యంతో జీవిస్తారు. ఆ లక్ష్యము భగవంతుడు అయి ఉండాలా అంటే మన సహజమైనటువంటి జీవితం ఏంటి? జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. ప్రతి ఒక్క జీవుడి యొక్క లక్ష్యము కృష్ణ భగవానుని సేవించడము. ఈ జీవితం అంతా భగవంతుని సేవిస్తూ పరమార్థం ఏంటి? భగవంతుని చేరుకోవటము. నెక్స్ట్ ఎలా సాధ్యమవుతుంది? నా మెయింటెనర్ నన్ను పోషిస్తుంది. సపోజ్ నేను బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్నానంటే నాకు బిఎస్ఎన్ఎల్ అంతంత పని చేస్తే శాలరీ ఇస్తుంది. ఇంకేదైనా కంపెనీలో చేస్తే కంపెనీ కొరకు నేను పని చేయాలా. కానీ ఇక్కడ ఎవరైనా క్యాబ్ డ్రైవర్ ఉన్నారనుకోండి, మనం పెట్టుకుంటాము, వెహికల్ పెట్టుకుంటాము. వెహికల్ అతన్ని కంపెనీలో వెహికల్ ఓనర్ వాడే ఒక క్యాబ్ డ్రైవర్గా ఉంటాడు. సో ఇక్కడ మనం వెహికల్ని మన వెహికల్ డ్రైవర్ని పెట్టుకున్నాం. ఆ డ్రైవర్ డ్యూటీ ఏంటండి? సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి అతను మనను తీసుకెళ్తా ఉంటాడు. అదేవిధంగా ఆయన ధర్మము. సో కాబట్టి ఈ వెహికల్ భగవంతుడిది. మరి ఈ భగవంతుడు మనకు వెహికల్ ఇచ్చాడు. మనమనే ఆత్మని డ్రైవర్గా పెట్టుకున్నప్పుడు ఈ వెహికల్ ఎవరి కొరకు పని చేయాలండి? ఈ డ్రైవరు. మనం ఏదైతే ఒక డ్రైవర్ని పెట్టుకొని నెలకి 20,000 ఇస్తే ఆ డ్రైవరు ఈ టైం నుంచి ఈ టైం దాకా వెహికల్ మనదే. సో మనతోనే ఉంటాడు. ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తాడు. లేదా మనకేదో పని వచ్చింది, క్యాబ్ బుక్ చేసుకుంటాము, మనం డెస్టినేషన్ ఆల్రెడీ పెడతాం కాబట్టి డ్రైవర్ వస్తాడు, మనం తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడికి. అదేవిధంగా భరించేవాడు భగవంతుడు. కాబట్టి ఈ వెహికల్ని మన దేహాన్ని ఇచ్చింది భగవంతుడు. కాబట్టి ఈ దేహాన్ని పోషిస్తుంది భగవంతుడు. ఈ దేహానికి ప్రభువు భగవంతుడు. ఈ దేహంలో నువ్వు చేసే ప్రతి కార్యానికి సాక్షి భగవంతుడు. అర్థమైందా? సో మన నివాసము భగవంతుడు అయి ఉండాల. నివాసం మనం ఏమనుకున్నాము? మెంటల్గా ప్రిపేర్ అయ్యాం, నా నివాసము పలానా ప్లేస్లో, మా ఇల్లు ఇదే నా నివాసము. సో నిన్ననే మా ఇంటి వెనకప్పుడు ఎంతో ఎన్ని చెప్పినా వినలేదు. సో అవారగా ఉంటుండే. నిన్న శరీరం వదిలేశాడు. చూస్తే అప్పుడు అనిపించింది, అంటే వాడు చాలా ఎన్నో రోజు వాడి నిత్య డ్యూటీ దొంగతనాలు చేయటం. అర్థమైందా? సో కాబట్టి వాడికి ఎంత చెప్పినా ఏం చేయగలుగుతాం చెప్పండి? అలా కాదు, ఇలా జీవించాలని జీవించగలుగుతాడా? ఇప్పుడు ఆయన గాలిలో కలిసిపోయింది ఆత్మ. ఎక్కడ ఉంటాడు ఆయన ఇప్పుడు? ఆయన నివాసము మొత్తం కంప్లీట్గా అన్ని దుర్మార్గం పనులు చేశాడు. సో కాబట్టి ఇప్పటికైనా మనము ఆలోచించాలి. మనం ఇలా మన ఇంట్లో మనం ఉన్న ఏదో రోజు శరీరం వదిలేస్తాము. ఎక్కడ మన నివాసం? ఎక్కడ మన ఆశ్రయం? ఎక్కడ మన అత్యంత ప్రీతి పాత్రలు? నా వైఫ్ అంటే నాకు చాలా ప్రేమ, పిల్లలు ప్రేమ, తండ్రి ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ. ఒకసారి ఇప్పుడు వాడి కూడా ఇక్కడంతా వాడి అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉండే వాడికి. మరి అందరిని వదిలిపెట్టిపోయిండు. మనం కూడా నా నివాసం ఇదే అనుకుంటాం. ఒక్కసారి దేహం వదిలిన తర్వాత నివాసం ఇక్కడ ఉంటామా? శరీరాన్ని అయిపోయింది, శరీరం కూడా తీసుకుపోయాడు. మన శరీరాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి, మీ నివాసము నేను అంటున్నాడు భగవంతుడు. అంటే గోలోక బృందావనము లేదా వైకుంఠము ఆశ్రయము. గోలోక బృందావనంలో భగవంతుడి యొక్క పాదాశ్రయము. ఎందుకు? భగవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు మనకు సన్నిహిత మిత్రులు లేరు. కేవలం ఎందుకంటే ఇప్పుడు ఉన్నాను ఈ దేహానికి మిత్రులే అండి. నేను ఈ దేహంలోంచి వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోతున్నాను అనుకోండి. సో ఈ గొంతు నుంచి మాట రాదు నాకు. వైఫ్ని లేపుదామంటే చెయ్యి ఇలా కదలదు. అప్పుడు మరి నాకు ఎంతో కాలం నాతో పాటు ఉన్నది, కానీ అత్యంత నేను అనుకున్న ఈమెకు నేను, నా వైఫ్ నేను, వైఫ్ హస్బెండ్, హస్బెండ్ వైఫ్, లేకపోతే పిల్లలు ఎవరన్నా మనతో వస్తారండి. ఆలోచించండి. అత్యంత ప్రియమిత్రుడు నేనే. సృష్టి ప్రళయము సమస్తానికి ఆధారము, విశ్రాంతి స్థానము, అవ్యయము, బీజము నేనే. దీనికి అత్యంత ప్రియమిత్రుడు అంటే ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఒకతనికి నలుగురు భార్యలు ఉంటారు. 4 రకాల వాళ్ళు. ఒకతను పుట్టంగానే చిన్నప్పుడే పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్లి చేసినప్పుడు చిన్నప్పుడే ఒక భార్య ఉంటుంది. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఇంకొక భార్యను చేసుకున్నాడు. దాని తర్వాత ఇంకా పెరిగిన తర్వాత ఇంకొక భార్య. అలా 4 భార్యలు. లాస్ట్కు
ఒక ఆమె యంగెస్ట్ భార్యని ఎక్కడ వెళ్తే అక్కడ వెంట పెట్టుకొని కార్లల్లో, ఫ్లైట్లో ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి అతను తీసుకెళ్లేవాడు అన్నట్టు. ఎక్కడ వెళ్తే అక్కడ. ఆ లాస్ట్ భార్య లేకుండా ఎక్కడ వెళ్ళేవాడు కాదు. కానీ ఏమైంది లాస్ట్కు? శరీరం 6 రకాల మార్పుల్లో సో క్షీణించింది, పోతున్నాను అని డాక్టర్ చెప్పేస్తాడు. అప్పుడు పాపం ఆయనకు చాలా భయం అనిపించింది. అరే వీళ్ళు మాకు 4 భార్యలు ఉన్నారు కదా, ఎవరైనా రాకపోతారా అని ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయి అందరికీ పరిచయం చేశాడు అన్నట్టు మొత్తం. సో అప్పుడు ఆ భార్య దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నలుగురిట్లో అందరికంటే నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు, అందరికంటే నీవే నాకు ప్రియము, నువ్వు నాతో వస్తావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ అందరికి పరిచయం చేసిన భార్య, లేదండి నీతో రాలేను, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిన రోజు నేను ఇంకొకరితో వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు చాలా బాధేస్తుంది ఆయన. నేను ఇంతకాలము నాకు ఆల్ ఇన్ ఆల్ అనుకున్నా, నా ఫ్రెండు, నా సర్వస్వం అనుకున్న అటువంటిది నువ్వు లేకుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని నేను అందరికీ నిన్నే పరిచయం చేశాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన మరుసటి రోజే మరుక్షణమే వేరేలతో వెళ్ళిపోతా అంటున్నావు. ఇది ఎక్కడన్నా న్యాయం అంటే? అంతే అండి. అది మరి నీకు తెలియకుండా నాతో ఫ్రెండ్షిప్ చేసావు నువ్వు. నువ్వు తెలుసుకోవాలా నాతో ఫ్రెండ్షిప్ చేసే ముందు ఎప్పటికైనా మోసం జరుగుతుందని చెప్పేసి. నువ్వు తెలుసుకోకపోతే నేనేం చేస్తా అంటుంది. తర్వాత సో మూడో భార్య, నాలుగో భార్య అట్లా అన్నది. మూడో భార్య దగ్గరికి వెళ్తే మూడో భార్య అంటుంది, నాతో వస్తావా, మరి నేను వెళ్ళిపోతున్నా, సో మరి ఎవరు ఉండరు కదా నాతో అంటే, నువ్వు ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు ఇచ్చినంత వరకు అని చెప్తున్నాను. నువ్వు ఇస్తే సో ఇచ్చింది నీకు కూడా నేను సమర్పించాను కదా, బట్టిగా నువ్వు అన్ని నాకు ఇవ్వలే కదా అంటుంది. ఏంటది? నేను నీకు నా సర్వస్వాన్ని, నువ్వు ఏది అడుగుతా అది నీకు ఇచ్చాను కదా అంటుంది. అవును, నేను కూడా నీకు ఇచ్చాను కదా, నువ్వు ఏది కోరితే అది నీకు ఇచ్చాను కదా అంటుంది. నేను కూడా నీతో రాలేను అంటుంది. తర్వాత రెండవ భార్య దగ్గరికి వెళ్తాడు. రెండవ భార్య, మీరు నా బాధక సాధకాల్లో మీరు నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు కదా, మీరన్నా నాతో వస్తారంటే, నాకు కూడా లిమిటేషన్ ఉందండి, నేను కూడా రాలేను. నేను ఓన్లీ నీ శ్మశాన వాటిక వరకు, వల్లకాటి వరకు రాగలుగుతాను. అంతకు మించి అదేంటండి, మీరు మీద చాలా భరోసా ఉండే, నా ఆపదల్లో మంచి చెడు అంతా మీకే షేర్ చేస్తుండే, మరి మీరు తప్ప ఎవరంటే రాలేరంటేగా, సరే నాకు కూడా లిమిటేషన్ ఉంది రాలేరు అంటారు. అప్పుడు ఆయన బాధపడుతూ ఏడుస్తూ వెనుదిరిగిపోతుంటే, మొట్టమొదటి భార్య, చిన్నతనంలో పెళ్ళైన భార్య అంటుంది, ఏమండి అని పిలుస్తుంది. వెనకకి తిరిగి చూస్తే పాప ఎప్పుడు ఆమె ముఖం చూడలేదు, పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పిలిచినా కూడా నెగ్లెక్ట్ చేశాను అంటే, అప్పుడు నేనున్నానండి, నేను వస్తాను మీతో పాటు అంటాను. వస్తావా నువ్వు? నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టనండి అంట. దాని మీనింగ్, మనం పరం ఆత్మ, మనతో పాటు జన్మ జన్మలకు మనతో పాటే వస్తున్నటువంటి ఆ పరమాత్మని, కృష్ణ భగవానుని మనం ఎంత చెప్పినా, భగవంతుడు చెప్పినా, ఎంతమంది చెప్పినా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం. అవసరం లేదు నువ్వు అని చెప్పేసి. తర్వాత రెండవ భార్య, బంధువులు, మిత్రులు, వాళ్ళే సర్వస్వం అనుకున్నాం. వాళ్ళ కొరకే జీవితాన్ని, వాళ్ళ కొరకే టైము. సో మనం అన్నిటిని వదిలేసి వాళ్ళ కొరకు పరిగెడతాం. సత్సంగం ఉందా? లేదు ప్రభు, ఈ సత్సంగం రాను ప్రభు. ఎందుకు ప్రభు? మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, మా లేకుంటే ఇంకేదో పార్టీ ఉంది, చుట్టాలది పార్టీ ఉంది. మనం సాధు సంఘంలో భగవంతుడు అత్యంత ఆప్తమిత్రుడు మనకు. ఆయన వదిలేసి ఎక్కడికో వెళ్తా ఉంటాం. తర్వాత మూడవ భార్య, శరీరము. ఈ శరీర సుఖాల కొరకే జీవిస్తా ఉన్నాం. శరీరం ఏదో రోజు మనకు చేయిస్తుంది, శరీరం నుంచి వెళ్ళిపోతాం. మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళింది మన నేమ్, ఫేమ్, పదవులు. ఈ పదవి మనము సపోజ్ ఒక ఆఫీస్లో పెద్ద పోస్ట్ అనుకోండి, మనం రిటైర్ అయిన రోజు ఆ పోస్ట్ ఇంకోరికి వెళ్ళిపోతుంది. లేకుంటే పొలిటికల్ గా మినిస్టర్ అనుకోండి, ఆ మినిస్టర్ పదవి పోయిన రోజు ఆ మినిస్టర్ ఇంకొకరిని వరిస్తా ఉంది, ఆ కిరీటం అదన్నట్టు. కాబట్టి అత్యంత ఆప్త ప్రియమిత్రుని నేను. కాబట్టి ఎవరైతే ఈ సీక్రెట్ తెలుసుకుంటారో వాళ్ళు తప్పకుండా భగవద్ధామం వెళ్ళగలుగుతారు. సృష్టి ప్రళయం సమస్తానికి ఆధారం నేనే అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ వేరే దేవతలు ముందు ముందు వస్తుంది. భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే ప్రళయము, సమస్తానికి ఆధారభూతుడు భగవంతుడు, విశ్రాంతి స్థానము భగవంతుడే, అవ్యయ బీజము భగవంతుడే. అంటే అహం బీజ ప్రదాత భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకేమంటున్నాడు భగవంతుడు ఇక్కడ? గతి అంటే మనం చేరగోరే గమ్యం అని.
అందరు దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నా గమ్యం ఈ రోజు బాగున్నాను, రేపు నిన్న బాగున్నాడు అబ్బాయి, సో లేడు, నైట్ వెళ్ళిపోయిండు. కాబట్టి చూడండి, మన యొక్క గమ్యస్థానం లేకుండా జీవిస్తున్నాం. ఇప్పటికైనా పెట్టుకోండి, మన గమ్యము శ్రీకృష్ణ భగవానుడు, మనకు అత్యంత ఆప్తమిత్రుడు కృష్ణ భగవానుడు. ఆ యొక్క కఠోరమైన పద్ధతులు ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా వారు మనం ఎన్నో తపస్సుల ద్వారా చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, సో మహర్లోకం ఇవన్నీ చేరుకోవచ్చు. కానీ ఆ లోకాలన్నీ కృష్ణుని సృష్టిలే కాబట్టి ఏకకాలంలో కృష్ణలోకం వెళ్ళాలని కోరుకుంటే అది నిజమైనటువంటి లక్ష్యం అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకు 8వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిను అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ, మీరు ఈ బ్రహ్మాండంలో లాస్ట్ లోకం నుంచి హయ్యెస్ట్ లోకం బ్రహ్మలోకం వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. కానీ ఎవరైతే నా లోకంకి వస్తారో వాళ్ళకు పునర్జన్మ ఉండదు. అక్కడ వాళ్ళకు సంపూర్ణ రక్షణ ఉంటుంది, వాళ్ళకు దుఃఖం ఉండదు. కాబట్టి ఎవరైతే కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారో వాళ్ళకు భగవంతుడి సంపూర్ణ రక్షణలో జీవిస్తారు. మిగతా ఎవ్వరు కూడా మనని రక్షించలేరు. స్పెషల్ గా మృత్యువు నుంచి ఎవరు కూడా రక్షించలేరు. చూడండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు పండగ ఏం జరిగింది? నిన్న, ఈరోజు, మొన్న. సో ప్రహ్లాదుని ఈవెన్ మంటల్లో కూడా కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నట్టు. అప్పుడు భగవంతుడు చెప్తాడంటే, హే అగ్నిదేవా, అగ్నిని కూడా నేనన్నాడు కదా, నా భక్తుడు. కొందరు చెప్తారు ఈ హోలిక ఎవరు, హిరణ్యకశిపు చెల్లె అనుకుంటా కోశి. హిరణ్యకశిపు ఎవరు నన్ను? సో ఆ ప్రహ్లాదుని మంటల్లో కాల్చాలి అనుకుంటే భగవంతుడు చెప్తాడంట, అగ్నిదేవుడికి ప్రహ్లాదుడు నా భక్తుడు, ప్రహ్లాదుడికి ఆనందాన్ని ఇవ్వాల. అంటే అగ్ని యొక్క సహజ గుణమైంది నిప్పు, వేడిని. కానీ భగవద్ ఆదేశం ఏంటి? ఆయనకు ఆనందం ఇస్తుందంట. అగ్నిలో కూర్చుంటే కూడా ఆనందంగా ఉన్నాడంట. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు సంపూర్ణ రక్షణ కల్పిస్తాడు. ద్రౌపది ఉంది, నిండు సభలో తన భర్తలు ఉన్నారు, పెద్దలు భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. సో కానీ అటువంటి దుష్ట దుర్మార్గుల నడుమ దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేస్తా ఉంటే ఎవ్వరు కూడా రక్షించలేకపోయారు. కేవలము కృపాచార్యుడి యొక్క సో దాన్ని ఏమంటారు, కృప వల్ల ద్రౌపది భగవంతుడి యొక్క చరణ ఆశ్రయాన్ని కొరుతుంది. ఎప్పుడైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతురాలై, హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే, ఓ జగత్పతి ఈ దీనురాల్ని రక్షించు అని ఎప్పుడైతే అంటుందో అప్పుడు భగవంతుడు ద్రౌపది కొరకు వస్త్రావతారం ధరించి రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టిలో మనని శాశ్వతంగా రక్షించాలి, స్పెషల్ గా మృత్యువు నుంచి రక్షించాలి అంటే కేవలం భగవంతుడి ఆశ్రయాన్ని పొందండి. దానికి మనకు ఆచార్యులు ఒక అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా కూడా చెప్తారు. భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే, అభయ చరణర విందరే. ఎవరైతే ఆ భగవంతుడి యొక్క అభయ చరణాల యొక్క ఆశ్రయాన్ని పొందుతారో వాళ్ళు ఈ భవసాగరాన్ని చాలా సులభంగా దాటగలుగుతారు. మనకు ఈ భవసాగరాన్ని దేంతో పోలుస్తారు? 7వ అధ్యాయము 14వ శ్లోకంలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఏంటది? దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవాయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. సో ఈ బ్రహ్మాండంలో నా యొక్క ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దైవీ మాయను ఎవ్వరూ దాటలేరు, దాట శక్యము కానిది. కానీ ఎవరైతే నా సంపూర్ణ శరణాగతులైతారో వాళ్ళు దీనిని సులభంగా దాటగలుగుతారు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, నేనే వేడినిస్తాను. అంటే మన శరీరంలో ఉష్ణానికి కారణం భగవంతుడే, బాహ్యమైనటువంటి ఉష్ణానికి భగవంతుడే కారణము. తర్వాత మనము జీవించడానికి ధాన్యం కావాలా, ఫలాలు కావాలా, మరి దానికి ఏం కావాలా? వర్షం కావాలి. ఈ వర్షం దేని ద్వారా వస్తుంది? నేనే వర్షమును అవుతాను అన్నాడు భగవంతుడు. వర్షం ఎలా వస్తుందని మనకు 3వ అధ్యాయము
14వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవులందరూ కూడా ధాన్యం పైన ఆధారపడి జీవిస్తున్నారు. ధాన్యము వర్షం మీద ఆధారపడుతుంది, వర్షము యజ్ఞాలపైన ఆధారపడుతుంది, యజ్ఞాలు విహిత కర్మలపైన. కాబట్టి నేనే వర్షం. మరి వర్షం రావాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం ఏ యజ్ఞము? కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు చైతన్య మహాప్రభు గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన, నిత్యము గోలోకంలో ఈ హరినామ సంకీర్తన అనే ప్రేమ ధనాన్ని భూలోకానికి తీసుకొని రావడం జరిగింది. సో కాబట్టి నేనే వర్షమును ఆపుతాను, వర్షమును కురిపిస్తాను. అమృత తత్వమును నేనే, మృత స్వరూపము కూడా నేనే. ఆత్మ భౌతిక పదార్థము రెండు నాలోనే ఉన్నాయి. సో భగవంతుడు ఏమంటాడు? ఆత్మ కూడా నా అంశము భగవంతు లోపల ఉంది, భౌతిక పదార్థము భగవంతు లోపల ఉంది. భగవంతుడు విరాట్ రూపము మనకు విశ్వరూపం చూపించినప్పుడు ఆయన లోపలనే సర్వం ఉంది. అంటే భౌతికత్వం అంటే సపోజ్ ఈ బ్రహ్మాండము బ్రహ్మ యొక్క 311.04 లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మొత్తం బ్రహ్మాండాలని భగవంతుడి దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే బ్రహ్మాండం అంటే భౌతిక పదార్థం అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మన దేహం భౌతికము, సో మన ఆత్మ ఆధ్యాత్మికము. ఆత్మ మరియు భౌతిక పదార్థం రెండు భగవంతుడి లోపలనే ఉన్నాయి. దాని తర్వాత మన సృష్టి జరిగినప్పుడు మళ్ళీ భగవంతుడు ఈ పాంచభౌతిక దేహాన్ని మనకు ప్రసాదించడం జరుగుతుంది. తర్వాత కృష్ణుడు తన భిన్న శక్తులచే విద్యుత్తు, సూర్యుని ద్వారా వేడి, వెలుతురు ప్రసరిస్తాడు. ఎండాకాలంలో ఆకాశం నుండి వర్షం కురియకుండా నిరోధించేది కృష్ణుడే. చూడండి, 3 కాలాలను కూడా భగవంతుడు మెయింటైన్ చేస్తాడు. ఎండాకాలం వర్షము, వర్షాకాలం ఎండ పడుతుందా? ఎండ వస్తుందా? రాదు. అదే విధంగా వర్షాకాలం వర్షం పడేట్టు భగవంతుడే చేస్తున్నాడు, ఎండాకాలము వర్షం పడకుండా కూడా భగవంతుడే చేస్తా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మన జీవన కాలమును పొడిగిస్తూ మనల్ని పోషించే శక్తి శ్రీకృష్ణుడే. చివరకు శ్రీకృష్ణుడే మృత్యువు రూపంలో కూడా భగవంతుడు, మృత్యువు కూడా భగవంతుడే అంటున్నాడు. కానీ ఇది ఎవరికి? భౌతికమైనటువంటి వ్యక్తులకు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి భగవద్భక్తులకు భగవంతుడు మృత్యువు కూడా ఏమీ చేయలేదు. అర్థమైందా? మృత్యు దేవత కూడా భక్తులను పర్మిషన్ తీసుకుంటా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ కొరకు ఒక ట్రైన్, మనకు డైరెక్ట్ ట్రైన్ లేదు, డైరెక్ట్ ఫ్లైట్ లేదు అనుకుందాం. సో ఫ్లైట్ చేంజ్ చేయాలంటే ఒక దిగేసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ టికెట్ కొనవలసిన అవసరం లేదు. హాయిగా వాళ్ళకి టికెట్లు అవన్నీ రెడీగా ఉంటాయి. ఇంకో ఫ్లైట్ ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళి ఒక బస్సు లాంటి దాంట్లో ఎక్కి ఫ్లైట్ ఎక్కడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేహము మనకు ఒక బస్సు లాంటిది. మనము శరీరం వదిలేసేటప్పుడు మన కొరకు ఒక అద్భుతమైనటువంటి వైకుంఠం నుంచి వచ్చిన ఆ గోలోకం నుంచి వచ్చినటువంటి ఆ విమానం మనకు రెడీగా ఉంటుంది. అప్పుడు ఈ బస్సును వదిలేసి ఆ విమానంలో మనం కూర్చోండి, మనని వెల్కమ్ చెప్తుండేటువంటి వైష్ణవ విష్ణువు యొక్క దూతలు లేదా భగవంతుడి యొక్క సేవకులు తీసుకొని మనని భగవద్ధామం వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం భగవంతుడు మనకు ఇంత చక్కగా చెప్తున్నారు. ఏంటంటే కృష్ణ భక్తి భావన అభివృద్ధి చెందిన స్థితిలో మనిషి అటువంటి భేదాలను చూడగలుగుతాడు. ఎటువంటి భేదాలు? ఆత్మ వేరు, దేహము వేరు. తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఇంకా భగవంతుడి యొక్క వివిధ శక్తులను భగవంతుడు చాలా చక్కగా వివరిస్తున్నారు. ద్వారా అతనికి ఆత్మ అనాత్మ భేదం లేదు. ఎవరికిది? భగవంతుడి ఆత్మకు భగవంతుడి యొక్క దేహానికి భేదం ఉండదు. ఆత్మ భౌతిక పదార్థం రెండు అతడేనని మనిషి నిశ్చయించుకోగలుగుతాడు. సో ఇక్కడ భగవంతుడి లోపల భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది. కానీ భగవంతుడి దేహము, భగవంతుడి ఆత్మ అంటే పరమాత్మకు తేడా ఉండదు. ఎప్పుడైతే భగవంతుడి నుంచి మనం విడిపోయి వస్తామో పాంచభౌతిక దేహం తీసుకుంటాం. మన ఈ దేహం వేరు, మన ఆత్మ వేరు. అతడు సమస్తములో కేవలము శ్రీకృష్ణునే చూస్తాడు. శ్రీకృష్ణుడే భౌతిక పదార్థము, ఆత్మ రెండు కూడా. కాబట్టి సమస్త సృష్టిలను కలిగిన
బ్రహ్మాండమైన విశ్వరూపం కూడా శ్రీకృష్ణుడే. బృందావనంలోని వేణువును ఊదుతున్నట్టి ద్విభుజ శ్యామసుందరినిగా అతని లీలలు దేవుని లీలలే. సో ఇక్కడ మనం చూసినట్టయితే అంటే ఈ భౌతిక పదార్థాన్ని కూడా మనము చెడుగా భావించకూడదు. భౌతిక పదార్థం కూడా భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ఉత్తమ భక్తులు ఏం చేస్తారంటే భౌతిక పదార్థంలో కూడా కణములో కూడా భగవంతున్నే దర్శించుకుంటా ఉంటారంట. ఎందుకు? ఇది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడికి 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, 2 భౌతిక శక్తి అంటే దుర్గా ఆది భౌతిక పదార్థము, 3 తటస్థ శక్తి మనము. కాబట్టి శుద్ధ భక్తులు భగవంతుని యొక్క ఆ శక్తిని కణకణంలో చూడగలుగుతారు. ఎవరైతే ఈ విధంగా భగవంతుడు సర్వకారణ కారణము, భగవంతుడే సర్వస్వము అని తెలుసుకుంటారో ప్రతి క్షణము భగవంతుని దర్శించుకోగలుగుతారు. ఇక ఆయన ప్రతి క్షణం దర్శించుకుంటున్నప్పుడు ఆయన మృత్యువాసన్నమైనప్పుడు కూడా భగవంతుని ఎందుకు దర్శించుకోలేడు? మనసులో స్మరిస్తూ ఉంటాడు, కళ్ళతో భగవంతుని అనువనులో భగవంతుని చూస్తూ ఉంటాడు. సో కాబట్టి ప్రతిదాన్ని భగవత్ స్వరూపంలాగా భావిస్తాడు. అటువంటిది ప్రతి వ్యక్తి లోపల ప్రతి వ్యక్తి దేహంలో భగవంతుని చూస్తాడు. ఆ దేహంలో నివసిస్తున్నటువంటి ఆత్మని చూస్తాడు. దేహాన్ని ఎందుకు? భగవత్ శక్తిగా చూస్తాడు. దేహం లోపల ఆత్మని భగవద్ అంశంగా చూస్తాడు. పరమాత్మ అయితే స్వయం భగవంతుడి యొక్క స్వాంశ రూపంగా భగవద్భక్తుడు చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా ప్రణామం చేస్తూ ఉంటాడు. సో ఆ విధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా భగవద్ధామానికి ఈ మానవ జీవితంలో వాళ్ళు భగవంతుడి యొక్క అనుభూతిని, తర్వాత భగవత్ సాక్షాత్కారాన్ని, భగవత్ సాంగత్యాన్ని వాళ్ళు పొందుతూ అటువంటి భక్తిమయ జీవితం అంటే వైకుంఠ వాతావరణ జీవితాన్ని జీవిస్తూ శరీరం వదిలేసిన తర్వాత భగవంతుడి యొక్క దాన్ని ఏమంటారు సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని, సారూప్య ముక్తిని సులభంగా పొందగలుగుతారు. ఎవరు? భగవంతుడే సర్వకారణ కారణం అని తెలుసుకొని జీవించేవాళ్ళు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु